జీవితములో ఎవరికైనా కష్టాలన్నీ తీరిపోవాలనుకుంటే, అప్పుల సమస్యలన్నీ తీరాలనుకుంటే, వెంటనే వివాహము జరగాలనుకున్నా, వివాహము జరిగిన వాళ్ళకి పుత్రభాగ్యం ఏర్పడాలనుకున్నా, ఇంకా ఆరోగ్య సమస్యలన్నీ తీరాలనుకున్నా, మంచి ఉద్యోగము, ధనలాభము ఏర్పడాలనుకున్నా, ముందుగా వాళ్ళ పాపములు నశించాలి. ఇలా పాపములని నశించగల శివుని యొక్క చిదంబరేశ్వర స్తోత్రం వారి జీవితములో ఒక్కసారైనా వినాలి. అలా వినే అదృష్టం అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే ఈ స్తోత్రం మీ కంటపడుతుంది. ఓం కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి. వాచామదీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రం గంధర్భనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి. రమేశవంద్యం రజదాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశం రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి. దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశికంఠచూడం గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి. వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమతంతరాణాం కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి. హేమాద్రిశాభం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాధ్యం శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి. ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యం సమస్తదేవైః పరిపూజితాఘ్రిం చిదంబరేశం హృది భావయామి. తమేవ బాంధం హ్యనుపాధి సర్వ అనేకరూపం పరమార్థమేకం పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి. విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకళావదంసం పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి. విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి. కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రం గంధర్భగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి. విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకళత్రం హరితంబరేశం కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి. కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాఘ్రాంతనిచార్తదేహం కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి. కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢం అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి. దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రమేయం నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి. సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సుకీతం వైయాఘ్రశర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి. చిదంబరస్య స్తవనం పఠేత్యః ప్రదోషకాలేషు పుమాంసధన్యః భోగానశేషాననుభూయ భూయః సాయుజ్యమభ్యేతి చిదంబరస్య ఇది శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం. మనము జీవితములో తెలిసో తెలియకో చేసిన పాపములు అన్నిటినీ కూడా నశించి మనకు జీవితములో అనుకున్న కార్యము ఏదైనా సరే దాన్ని సాధించే బలాన్ని ప్రసాదించగల ఈ శివస్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.